విలేకరుల మిత్రుల ద్వారా తిరుపతి జిల్లా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి, సీనియర్ నాయకులు, పార్టీ క్యాడర్, ప్రజలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొన్నటి సభ మేమంతా సిద్ధం నాయుడుపేటలో దిగ్విజయంగా జరగడానికి ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక బూస్టర్ డోస్ లాగా తిరుపతి జిల్లాకే కాదు ప్రతిరోజు ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. పార్టీ మీదున్న ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఈ సభల ద్వారా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ప్రతిపక్షాలు డీలా పడుతున్నాయి. ఒక సీనియర్ విశ్లేషకుడు చెప్పాడు, అతుకుల బతుకుల కూటమి బీజేపీతో 3వ కూటమి అభ్యర్థిగా చేరినప్పుడు వారు ఎలాగో అవసరం కొద్దీ ఒక నెల రోజులు ఎలక్షన్ డిలే చేస్తే ప్రతిపక్షం బలపడుతుంది. పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అదనపు నెల రోజులు ఏం చేయాలో తోచక వాళ్ళ గ్రాఫ్ పడుతుందని ఊహించి అందరూ మొదటి ఫేజ్లోనే ఉంటుందన్న ఎలక్షన్ 4 అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినా ఒక నెల రోజులు అదనంగా ప్రతిపక్షానికి వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. 6వ సభ జరిగే కల్లా ఎందుకు తీసుకున్నాంరా ఈ అదనపు నెల రోజులు, మేమంతా సిద్ధం అనే సభల ద్వారా ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క రోజు ఒక భారీ బహిరంగ సభ జరుపుతూ రోడ్ షో చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తిరుగుతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ కళ్ళకు కనబడినట్టు రోడ్డు మీదకి వచ్చి పరిగిస్తున్న 40-41 డిగ్రీల ఎండలో వెన్నెల్లో కూర్చున్నట్టు గంటల తరబడి ఆయన్ని చూడడానికి వచ్చి నిరీక్షిస్తూ వచ్చిన తర్వాత వారి ఉత్సాహం, వారి కేరింతలు చూస్తుంటే ఒకటి కన్నా తప్పకుండా సీట్లు పెరుగుతాయి. మా నాయకుడు చెప్తున్నట్టు వై నాట్ 175 అనేది కూడా రీచ్ అవుతామనే నమ్మకం కలుగుతుంది. మన తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన సభ ఎప్పుడూ ఉండేదే. పక్క రోజు పేపర్లో సభ అయిన తర్వాత ఫోటోలు తీసి ఖాళీ కుర్చీలు జరుగుతున్నప్పుడు వెళ్ళే మనుషులు స్టేజ్ మీద నుంచి చూసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు సభాస్థలి నుంచి స్టేజ్ నుంచి దిగిన తర్వాత అది కూడా ఎందుకు కదిలారంటే బస్సు వెంబడి పరిగెత్తారు. ఉదయం నుంచి ఆయనతోనే ప్రయాణం చేశాం. దారి పొడిగిన జన నీరాజనం. మెయిన్ టౌన్లు ఎయిర్పేట్ కానీ, జంక్షన్, కాళహస్తి కానీ వీరందరూ మళ్ళా మీటింగ్కి రాలా. మీటింగ్ దగ్గర ఉన్నది వేరు. ఇంకా చెప్పాలంటే మీటింగ్ తర్వాత రాత్రి 8:30 ప్రాంతంలో గూడూరులో ఘనస్వాగతం పలికారు. ఇది ఎవరైనా లైవ్ కవరేజ్ చేసే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేది. పత్రికలు, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడు ఉండే దూరంలోనే వారు రాస్తూ ఉంటారు. మాయ మాటలు, 3D ఇమేజెస్ తెలుగుదేశానికి అలవాటే. ప్రజలకు మేము ఒకటే చెప్పింది, రేపు వచ్చి ఇస్తానన్న వాడిని నమ్ముతారా, ఈరోజు ఇస్తున్న వాడిని నమ్ముతారా? ఎవరైనా ఈరోజు ఇచ్చేవాడినే నమ్ముతారు. అందులో రేపు వచ్చి ఇస్తాను అన్న మనిషి ఇప్పటికే 2 సార్లు మాట మీద నిలబడలా. మేనిఫెస్టోనే మాయం చేశారు. మరి ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలు ఎందుకు మర్చిపోతారు?
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 67 సీట్లు, 4 పేజీలు మేనిఫెస్టో ఇస్తే 151 సీట్లు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ మాట మీద నిలబెట్టి మాట నిలుపుకొని కరోనా కాలంలో కూడా ఏ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు వారి పాలన ఈ సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా దానికి సీడ్ నాటారు. అవి కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో దాని రిజల్ట్స్ కూడా చూస్తాం. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవన్నీ చూసిన ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సభల ద్వారానే తెలుస్తుంది. గాంధీ గారి కలలు అన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపించారు. గ్రామ సచివాలయాల ద్వారా, వెల్నెస్ సెంటర్లు, ఆర్బీకేలు, ఇవన్నీ డెవలప్మెంట్లో భాగం. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా చేరిపోయారు వాలంటీర్లు. ఈ 2 వ్యవస్థలే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్న మమకారం అనండి, వారి జీవితాలు బాగు చేయాలనే తపన కానివ్వండి, నిరంతరం వారి గురించి ఆలోచిస్తూ నేనున్నాను అని పరితపిస్తూ ఇంకా ఏం చేయగలను, ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా పోయినసారి కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతోనే తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు, అసలు ఈ వ్యవస్థ దేనికి అన్నారు. ఒక మహానుభావుడైతే నిఘా వర్గాల ద్వారా అమ్మాయిల డేటా తీసుకుంటున్నారు. ఏదో ఏం మాట్లాడారో కూడా అసలు రిపీట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు స్క్రిప్ట్ ఉంటుంది, చదువుతారు, అది మాకు రిపీట్ చేయడానికి కూడా లేదు. ఈ వ్యవస్థ అనవసరం అన్నారు ఒకరు. ఇంకో యువ నాయకుడైతే రేపు మేము చెప్పిన వారికే పెన్షన్లు, మేము చెప్పిన వారికే పథకాలు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి, మా వారికే అన్న ప్రతిపక్ష నాయకులకి, అసలు అవసరం లేదన్న నాయకులకి, లేని అభాండాలు వారి మీద నిందలు మోపి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన నాయకులకి తేడా క్లియర్గా కనబడుతుంది. వీరిని తీసేస్తాం, మళ్ళా కొంచెం భయపడతాం, లేదు కొనసాగిస్తాం. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో వారికే తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. వాలంటీర్ యొక్క విలువని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం కాదు, వెంకటగిరి టౌన్ పేద ప్రజలకు కాదు, భారతదేశానికి కాదు, ప్రపంచానికే చాటి చెప్పారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద, ఆ వాలంటీర్స్ మీద కక్షగట్టి రేపు నేను అధికారంలో రాబోతున్నాను, దీన్ని రద్దు చేస్తాను అన్నప్పుడు అది ఒక రకం. అది సరైందా కాదా పక్కన పెడదాం. ఈరోజు 4 నెలలుగా నిరంతర పోరాటం, వికలాంగులకు, వృద్ధులకు అందుతున్న పెన్షన్ వీరి ద్వారా అందకూడదు. ఇంటికి పోయి తలుపు తట్టి అందజేశారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్స్ పోయారు, వెళ్ళి వాళ్ళకి అందజేసి వచ్చారు. మంచి ఎండాకాలంలో ఈ 2 నెలలు కక్షగట్టి ఏదో సాధించాం, ఈ పెన్షన్స్ అందకూడదు, ఈ పెన్షన్స్ అందితే, వాలంటీర్స్ ద్వారా అందితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. 55 నెలలుగా అందుతున్న పెన్షను నువ్వు 2 నెలల ముందర ఆపితే వారి మనసు మారుతుందా? ఇంకా కృతనిశ్చయంతో ఉన్నారు. చంద్రబాబు గారిని శాపనార్థాలు పెడుతున్నారు. వారికి తెలిసి వచ్చింది వినతి పత్రం ఇంటికే పోయి అందజేయండి అని. చేసేది వాళ్లే, ఆపిచ్చింది. మళ్ళీ అందజేయమని చెప్పి మళ్ళీ ఒక వినతి పత్రం. గవర్నమెంట్కి మా సేవలు ఉపయోగించుకోవటం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు వాలంటీర్స్ ముందరకు రావటం జరిగింది.
పని చేయకుండా గవర్నమెంట్ సొమ్ము మేము ఎందుకు తీసుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని అభివర్ణించినప్పుడు, ప్రజలకు సేవ చేస్తున్నామని మేము అనుకుంటున్నప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసే బయటకు వస్తాము. మొన్నటికి మొన్న ఒక కుర్రాడు ఆ బస్సు వెంట పరిగెత్తే క్రమంలో చెప్పులు లేవు, చొక్కా జరిగిపోయింది, ఫోటో తీసుకున్నాడని సస్పెండ్ చేశారు. ఒక ఉద్యోగిగా గవర్నమెంట్ పరంగా వాడు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. ఎవరూ లెక్క చేయటంలా. తెలుసుంటే ఇంకా ముందరే రిజైన్ చేస్తారు. వీరందరికీ ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లున్న వారు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనున్నానని మొన్న నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించింది మొదటి సంతకం తిరిగి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్స్ సంబంధించిందే ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత, పేద ప్రజల పట్ల ఉన్న ఆయన మమకారం. కానీ కష్టాలు చూస్తుంటే వర్ణాతీతం. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒక నాయకుడు, పోయి ఆదుకోండి అని. ఆయన ఎక్కడున్నాడు? హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఏమి సాధించారు? వృద్ధుల్ని, వికలాంగుల్ని కక్షగట్టి కష్టాలు పెట్టి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు. రేపు రాబో ఎలక్షన్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు ఈ కూటమికని నమ్ముతూ, మరొకసారి తిరుపతి జిల్లా సభ నాయుడుపేటలో జరిగిన సభ, జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి, మరీ ముఖ్యంగా వెంకటగిరి నాయకులు, ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చిన ప్రజలు అందరికీ మరొకసారి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.